ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ముగించుకొని తన ఇంటికి వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది. అయితే బయట నుంచి కాపాడండి కాపాడండి అంటూ కేకలు వినిపించాయి. దీంతో ఆమె తల్లి బయటకు వెళ్ళింది. ఆ సమయంలో గ్రామంలోని అమ్మాయిలను కొన్ని వింతైన జాంబీలు లాక్కెళ్తున్నాయి. ఆమెను కూడా జాంబీలు ఎత్తుకెళ్లాయి. మరుసటి రోజు తల్లి కనిపించకపోవడంతో పోలీస్ ఆఫీసర్ మొబైల్ ట్రాకింగ్ ద్వారా దగ్గరలోని దట్టమైన అడవికి చేరుకుంది. అక్కడ ఒక పాత సొరంగం కనిపించడంతో లోపలికెళ్ళింది. ఆ సొరంగం అవతల పూర్తిగా వేరే లోకంగా ఉంది. ఎర్రని ఆకాశం, చిత్రమైన పువ్వులు, భయంకరమైన జాంబీలు. అక్కడ జాంబీలు అమ్మాయిలందరినీ బంధించి ఉంచారు. ఆఫీసర్ తల్లిని మంటల మీద తలకిందులుగా వేలాడదీశారు. జాంబీ రాజు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆఫీసర్ వెంటనే తన ఫోర్సుకు సమాచారం ఇచ్చింది. కొద్దిసేపటికే పోలీస్ టీం వచ్చి కాల్పులు ప్రారంభించింది. జాంబీలు చాలామంది చనిపోయారు. అప్పుడు జాంబీ రాజు తన శక్తితో ఒక భారీ జాంబీని పిలిచాడు. అది పోలీసులపై దాడి చేస్తూ అందరినీ పడగొట్టింది. ఆ సమయంలో ఆఫీసర్ ఒక పెద్ద క్షిపణి ప్రయోగించి ఆ రాక్షస జాంబీని ముక్కలు ముక్కలు చేసింది. కానీ జాంబీ రాజుకు మాత్రం ఎన్ని కాల్పులు జరిపినా ఏమీ కాలేదు. ఆ తర్వాత రాజు తలపై ఓ మెరిసే వజ్రం ఉండడం ఆమె గమనించింది. దానివల్లే అతడు చనిపోవడం లేదని అర్థం చేసుకుంది. దీంతో ఆమె నెమ్మదిగా ఒక చెట్టు ఎక్కి క్షిపణిని నేరుగా ఆ వజ్రంపై ప్రయోగించింది. వెంటనే జాంబీ రాజు రాయిగా మారిపోయాడు. ఆఫీసర్ తన తల్లిని, గ్రామంలోని అమ్మాయిలందరినీ సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చి హీరోగా నిలిచింది. కానీ ఎవ్వరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోవడంతో ఎంతో బాధపడింది.